థ్యాంక్ యూ సార్. ఆహ్, యాహ్! నేను యోగా అండ్ కరాటే మాస్టర్‌ని సార్. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్. అండ్ నాకు ఈ క్యూసెల్‌ని పరిచయం చేసినటువంటి అనిల్ గారు నెల్లూరు డిస్ట్రిక్ట్ సార్. ఆహ్, అయితే నేను ఇంతకుముందు ఎన్నో కొన్ని ఆయుర్వేదంలో చూసాను. ఏదైనా ఒక డిసీజ్‌కి పలానాది వాడొచ్చు అనంటే అవన్నీ వాడి అయన్నీ పనికిరావు అనని ఒక ఉండింది. కానీ ఈ క్యూసెల్ చూసిన తర్వాత ఇంగ్రీడియెంట్స్ అన్ని చూసినట్టు ఓకే బావుంటుందని నాకు తెలిసినటువంటి ఆల్రెడీ మాకు తెలిసిన కొంతమంది డిసీజ్‌తో బాధపడుతున్న వాళ్ళకి నేను ఇవ్వడం జరిగింది. అది ఎటువంటి పరిస్థితిలో వాళ్ళంటే ఒకతను 5 సంవత్సరాల నుంచి పారాలిసిస్‌తో బాధపడుతూ పారాలిసిస్‌లో అతనికి నోటి మాట కూడా పడిపోయింది సార్. సో, అటువంటి నోటి మాట 5 సంవత్సరాల నుంచి రానటువంటి నోటి మాట మేము వెళ్లి వాళ్ళకి క్యూర్సెల్ గురించి చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అని చెప్పి మా మీద నమ్మకంతో వాళ్ళు ఫస్ట్ తీసుకోవడం జరిగింది. అయితే తీసుకున్నటువంటి 3 రోజులకి 3 రోజులకి మిరాకిల్స్ జరిగింది సార్. అదేంటంటే 5 సంవత్సరాలలో రానటువంటి నోటి మాట 3 రోజుల్లో నోటి మాటొచ్చింది సార్. అదే విధంగా 5 సంవత్సరాల్లో అతని చేతిలో కదలిక లేకుండా చేతి వేళ్ళు ఇలా బాగా గట్టిగా ఉండిపోయి అసలు మేము వెళ్లి తీస్తున్నా రావట్లేదు. ఆ రోజు మేము కొన్ని వీడియోస్ అప్పుడు తీసాము. కానీ మీకు ఇప్పుడు ప్రెజెంట్ చేయలేకపోతున్నాము. తర్వాత మీకు ప్రెజెంట్ చేస్తాము. అండ్ అటువంటి ఫింగర్స్ ఎలా అయితే ఫోల్డ్ అయిపోయినాయో అవన్నీ కూడా చాలా ఫ్రీ అయిపోయి అతను నడుస్తున్నాడు. అతను లేచి మంచం మీద లేచి చేస్తున్నాడు. సో, ఈ విధంగా ఇప్పుడైతే తను ఒక 1 మంత్ అయితే అయింది సార్. ఇప్పుడు తను లేచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వేరే షాప్‌కెళ్ళి ఇలాంటియన్నీ తెచ్చుకోవడం ఇంటికి కావాల్సిన వస్తువులను తెచ్చుకోవడం ఇలా జరిగింది. సో, ఇది ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ సార్. అండ్ అంతే కాకుండా ఇంతకంటే అద్భుతం ఏంటంటే, నా స్టూడెంట్ నేను కరాటే మాస్టర్‌ని సార్ అండ్ నేను కిక్ బాక్సింగ్. అండ్ నా స్టూడెంటు 5 ఇయర్స్ బిఫోర్ నా దగ్గరకొచ్చి నేర్చుకున్న స్టూడెంటు, తను ఒక 1 ఇయర్ నేర్చుకున్న తర్వాత కొంచెం బయటికెళ్ళి ఏదో వర్క్ మీద అక్కడ వర్క్‌లో టెన్షన్స్‌తో డ్రింకింగ్‌కి అలవాటయిపోయాడు సార్. అలా 4, 5 ఇయర్స్ ప్రతిరోజు డ్రింక్ తాగడం, తను ఇష్టం వచ్చినట్టు ఉండడం. అలా ఉండడం వల్ల తనకి 11 రకాల జబ్బులొచ్చినియి సార్. అంటే ఇవన్నీ కూడా ఆ యొక్క డాక్టర్స్ రిపోర్ట్. ఎందుకంటే తనని నేను హాస్పిటల్‌లో జాయిన్ చేయడానికని ఆ అబ్బాయి నాకు ఫోను చేశాడు. ఏమనంటే, "సార్ నేనిలాంటి సిట్యుయేషన్‌లో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు మా అమ్మ, నాన్న ఇక్కడ లేరు. అది కాకుండా మా అమ్మ, నాన్న చనిపోయారు. మా అక్క ఒక్కటే ఉంది. సో, మా అక్క గూడా నన్ను చూసుకోలేని పరిస్థితి. నేను ఏదో పని చేసుకొని ఇక్కడ బతుకుతున్నాను." ఇక్కడ నెల్లూరులో సార్. ఉన్నాను. సో, నన్ను పట్టించుకోవడానికి నా పక్కనున్న వాళ్ళెవరు నాతోటి రావట్లేదు. సో, నా కోసం మీరు రాగలరా అంటే, అప్పుడు నేను "అరేయ్! నువ్వు నా స్టూడెంట్.